నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దాదాపు ప్రతి రోగానికి మూల కారణంగా భావించే ఆమము అనే అంశం గురించి తెలుసుకుందాం. అసలు ఆమము అంటే ఏమిటి అని మనం గమనిస్తే, ఇది మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక శరీరంలో పేరుకుపోయే ఒక అపక్వ విష పదార్థం. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ లేదా జఠరాగ్ని బలహీనపడినప్పుడు మనం తిన్న ఆహారం రసంగా మారకుండా ఒక జిగురు వంటి పదార్థంగా మిగిలిపోతుంది. దీనినే ఆయుర్వేదం ఆమము అని పిలుస్తుంది. చరక సంహితలో మహర్షులు స్పష్టంగా వివరించినట్లుగా అగ్ని మందగించడం వల్ల పుట్టే ఈ ఆమము శరీరంలో విషంతో సమానంగా పనిచేస్తుంది. అందుకే మందాగ్ని జనితమామం రోగాణం కారణం పరమని చెబుతారు. అంటే అగ్ని మందగించడం వల్ల ఏర్పడే ఆమమే ప్రపంచంలోని సమస్త రోగాలకు ప్రధాన కారణం. ఇది కేవలం కడుపుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది శరీరంలోని ప్రతి కణానికి, ప్రతి ధాతువును ప్రభావితం చేసే ఒక పరిస్థితి. మరి ఈ ప్రమాదకరమైన ఆమము అసలు శరీరంలో ఎలా పుడుతుంది అనే విషయాన్ని మనం నిశితంగా పరిశీలించాలి. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది మందాగ్ని. మనం సమయం కాని సమయంలో భోజనం చేయడం, ఆకలి లేకపోయినా మళ్లీ మళ్లీ తినడం, అతిగా తినడం లేదా ఎప్పుడు చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల మన జఠరాగ్ని చల్లారిపోతుంది. ఫలితంగా ఆహారం విషంగా మారుతుంది. ఇక రెండవ ముఖ్యమైన కారణం విరుద్ధ ఆహారం. నేటి ఆధునిక కాలంలో మనం పాలు మరియు పండ్లను కలిపి తీసుకోవడం, చేపలు తిన్న తరువాత పాలు తాగడం లేదా రాత్రి వేళల్లో పెరుగును అమితంగా వాడడం వంటివి చేస్తున్నాం. ఇవి అష్టాంగ హృదయం ప్రకారం నేరుగా ఆమాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇక మూడవ కారణం మానసిక స్థితి. మనం అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు లేదా విపరీతమైన భయం మరియు ఆలోచనలతో ఉన్నప్పుడు మన జీర్ణక్రియ అస్తవ్యస్తమవుతుంది. మనస్సు కలత చెందితే అగ్ని మందగిస్తుంది, తద్వారా ఆమం పుడుతుంది. మన శరీర రోగాలన్నిటికీ ముందు మానసిక అసమతుల్యత ఏర్పడుతుందని సుశ్రుత సంహిత ఎప్పుడో హెచ్చరించింది. మిత్రులారా, మీకో విన్నపం. ఈ సమాచారం మీకు నచ్చుతున్నట్లయితే మరిన్ని ఆయుర్వేద రహస్యాల కోసం వెంటనే మన వీడియోను లైక్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన విషయంలోకి వెళ్దాం. ఆమము మన శరీరంలో ఒకేసారి ప్రమాదకరంగా మారదు. అది దశల వారీగా విస్తరిస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పాత్రలో పాలను మరిగిస్తూ మర్చిపోతే అది అడుగున మాడిపోయి జిగురులా ఎలా అంటుకుపోతుందో, మన శరీరంలో ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కానప్పుడు అలాగే తయారవుతుంది. దీనినే మొదటి దశలో జఠర ఆమము అంటారు. ఉదాహరణకు, మీరు రాత్రివేళ ఆలస్యంగా భారీ భోజనం చేసి వెంటనే పడుకున్నారనుకోండి. ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా గ్యాస్తో నిండిపోయి ఉంటుంది. ఇది ఆమము కడుపులోనే ఉన్నట్లు సంకేతం. అయితే ఈ విషాదాన్ని మనం గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే అది మెల్లగా మన రక్త ప్రవాహంలోకి చేరి ధాతు ఆమముగా మారుతుంది. దీనిని అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ. మన శరీరంలోని రక్తం ఒక స్వచ్ఛమైన నది లాంటిది. అందులో ఈ ఆమము అనే మురికి చేరినప్పుడు ఆ నది ప్రవాహం మందగిస్తుంది. ఇది కొవ్వు కణాలలో చేరితే కొలెస్ట్రాల్గా, రక్తంలో చేరితే షుగర్ వ్యాధికి పునాదిగా మారుతుంది. మీరు ఎంత డైట్ చేసినా బరువు తగ్గకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడం దీనికి నిదర్శనం. ఇక మూడవ దశ అత్యంత భయంకరమైన ఆమ విషం. ఒక చెరువులో నీరు చాలా కాలం నిల్వ ఉండిపోతే అది ఎలా కుళ్ళిపోయి విషపూరితం అవుతుందో, శరీరంలో పేరుకుపోయిన ఆమము కూడా కాలక్రమేణా విషంగా మారుతుంది. ఉదాహరణకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులలో ఈ ఆమ విషం కీళ్ల మధ్యలో చేరి విపరీతమైన మంటను, వాపును కలిగిస్తుంది. ఇది కేవలం నొప్పి మాత్రమే కాదు, శరీరం తనను తాను నాశనం చేసుకునే ఆటో ఇమ్యూన్ పరిస్థితికి దారితీస్తుంది. మరి మన శరీరంలో ఈ విషం ఉందో లేదో మనకు మనం ఎలా పరీక్షించుకోవాలి? ఆయుర్వేదం దీనికి చాలా సులభమైన, ఖచ్చితమైన మార్గాలను చెప్పింది. రేపు ఉదయం మీరు నిద్ర లేవగానే అద్దం ముందు నిలబడి మీ నాలుకను గమనించండి. మీ నాలుక గులాబీ రంగులో స్వచ్ఛంగా ఉండాలి. ఒకవేళ దానిపై తెల్లటి లేదా పసుపు రంగులో ఒక దట్టమైన పొర పేరుకుపోయి ఉంటే అది మీ జీర్ణకోశంలో ఆమము పేరుకుపోయిందని చెప్పడానికి అతిపెద్ద సాక్ష్యం. దీనిని ఒక ఉదాహరణతో చెప్పాలంటే, ఒక పైపులో మురికి పేరుకుపోయినప్పుడు
నీరు ఎలా ఆగిపోతుందో నాలుకపై పొర కూడా మీ శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళడం లేదని సూచిస్తుంది. మరొక ముఖ్యమైన లక్షణం గురుత్వం లేదా భారత్వం. మీరు రాత్రి 8 గంటలు నిద్రపోయినప్పటికీ ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులుగా, ఏదో బరువు మోస్తున్నట్లుగా, మంచం మీద నుండి లేవాలనిపించకుండా ఉంటే మీ కణాలలో ఆమము నిండి ఉందని అర్థం. ఉదాహరణకు తడిబట్టను కప్పుకుంటే మనకు ఎంత బరువుగా, అసౌకర్యంగా అనిపిస్తుందో ఆమము ఉన్న వ్యక్తికి తన శరీరం అంతా బరువుగా అనిపిస్తుంది. అలాగే మల విసర్జన చేసేటప్పుడు అది జిగురుగా ఉండి టాయిలెట్ పాత్రకు అంటుకుపోతున్నా లేదా నీటిలో మునిగిపోతున్నా అది ఆమము యొక్క లక్షణమే. స్వచ్ఛమైన జీర్ణక్రియ ఉన్నవారి మలం నీటిపై తేలుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన, ఆహారంపై అనాసక్తి, తరచుగా ఆవలింతలు రావడం వంటివి మీ శరీరం లోపల కుళ్ళిపోతున్న వ్యర్థాల గురించి మీకు ఇస్తున్న హెచ్చరికలు. ఈ సంకేతాలను గమనించడం అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొదటి అడుగు వేయడమే. ఆమము శరీరంలో పేరుకుపోయినప్పుడు అది కేవలం ఒకచోట ఆగిపోదు. మన శరీరంలో ఎక్కడైతే బలహీనమైన అవయవం ఉంటుందో అక్కడికి వెళ్ళి తిష్టవేస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మన ఇంట్లోని డ్రైనేజ్ పైపులలో ఎక్కడైనా చెత్త ఇరుక్కుపోతే ఆ ప్రాంతమంతా ఎలా కుళ్ళిపోయి వాసన వస్తుందో ఆమము కూడా శరీరంలోని స్రోతస్సులు లేదా ఛానల్స్ని అలానే బ్లాక్ చేస్తుంది. ఒకవేళ ఈ ఆమము మీ జీర్ణాశయంత్ర వ్యవస్థలో ఉండిపోతే అది ఆమాశయ రోగాలను కలిగిస్తుంది. ఉదాహరణకు మీరు తిన్న ఆహారం కడుపులోనే పులిసిపోయి గ్యాస్ మరియు తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంగా కొనసాగితే IBS వంటి మొండి వ్యాధులు పుట్టుకొస్తాయి. ఇక ఆమము కీళ్లలోకి ప్రవేశించినప్పుడు వచ్చే మార్పులను గమనించండి. ఒక పాత ఇనుప తలుపు తుప్పు పడితే అది ఎలా మొరాయిస్తుందో కీళ్ల మధ్యలో ఈ జిగురు లాంటి ఆమము చేరినప్పుడు ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. దీనివల్ల పొద్దున్నే లేవగానే కీళ్లు బిగుసుకుపోయి విపరీతమైన నొప్పితో నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చర్మం విషయంలోనూ ఇదే జరుగుతుంది. శరీరంలోని విషాలను బయటకు పంపలేనప్పుడు అవి చర్మం ద్వారా బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఒక చిమ్నీలో పొగ సరిగ్గా బయటకు వెళ్ళకపోతే గోడలన్నీ నల్లగా ఎలా మారిపోతాయో రక్తంలోని ఆమము వల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి మొండి చర్మ వ్యాధులు పుట్టుకొస్తాయి. మానసిక పరంగా చూస్తే ఆమము మెదడుకు వెళ్లే రక్త ప్రసరణలో అడ్డంకులు సృష్టించి మానసిక ఆమముగా మారుతుంది. ఉదాహరణకు మసకబారిన అద్దం గుండా చూస్తే ప్రపంచం ఎలా సరిగ్గా కనిపించదో ఆమము పేరుకుపోయిన మనస్సు కూడా ఎప్పుడూ అయోమయంగా, డిప్రెషన్గా మరియు భయంతో నిండి ఉంటుంది. మరి ఇంత భయంకరమైన ఆమము నుండి మనం ఎలా బయటపడాలి? ఆయుర్వేదం దీనికి మందుల కంటే ముందు నివారణకే ప్రాధాన్యత ఇస్తుంది. దీనికి మొదటి సూత్రం లంఘనం అంటే ఉపవాసం. ఒక పొయ్యిలో మంట సరిగ్గా వెలగకపోతే మనం మరిన్ని కట్టెలు వేయడం ఆపి లోపల ఉన్న వ్యర్థాలను శుభ్రం చేస్తాం కదా, అలాగే శరీరంలో ఆమము ఉన్నప్పుడు కొద్దిసేపు ఆహారం మానేసి మన జఠరాగ్నికి విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడు మన శరీరమే లోపల ఉన్న ఆమాన్ని ఆహారంగా తీసుకొని జీర్ణం చేసేస్తుంది. మీరు భోజనం చేసేటప్పుడు ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోండి. మీ కడుపులో సగం ఆహారం, ఒక వంతు నీరు, మిగిలిన ఒక వంతు గాలి కోసం ఖాళీగా ఉంచాలి. అప్పుడే అగ్ని పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండవ మార్గం మన వంటగదిలోని ఔషధాలను వాడటం. అల్లం ముక్కపై కొంచెం ఉప్పు వేసుకొని భోజనానికి ముందు తినడం వల్ల అది ఆరిపోతున్న నిప్పుపై నెయ్యి వేసినట్లుగా మీ జీర్ణాగ్నిని మేల్కొల్పుతుంది. అలాగే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన జిగురులాంటి ఆమము కరిగిపోతుంది. ఉదాహరణకు నూనె జిడ్డు ఉన్న గిన్నెను చల్లటి నీటితో కడిగితే మురికిపోదు, కానీ వేడి నీటితో కడిగితే ఎలా శుభ్రమవుతుందో గోరువెచ్చని నీరు మన శరీరాన్ని అలా లోపలి నుండి శుద్ధి చేస్తుంది. యోగ సాధనలో కపాలభాతి మరియు అగ్నిసార క్రియలు మీ పొట్ట లోపల ఒక రకమైన వేడిని పుట్టించి ఆమాన్ని భస్మం చేస్తాయి. చివరగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం మరియు విరుద్ధ ఆహారానికి దూరంగా ఉండటం వల్ల కొత్తగా ఆమము పుట్టకుండా మనం అడ్డుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది ఆసుపత్రిలో దొరికేది కాదు. అది మన రోజువారీ జీవన శైలిలో మరియు మనం పాటించే క్రమశిక్షణలో ఉంటుంది. మిత్రులారా, ఆమము గురించి ఇంతటి లోతైన సత్యాన్ని తెలుసుకున్నారు కదా. మీ శరీరంలో కూడా పైన చెప్పిన లక్షణాలు ఏవైనా ఉన్నాయేమో ఒకసారి గమనించుకోండి. ఈ సమాచారం మీ జీవితంలో
మార్పు తెస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియో అని కామెంట్ చేయండి. అందరినీ ఆరోగ్యవంతులుగా మార్చే ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి. మరిన్ని ఇలాంటి ఆయుర్వేద రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.